సాటిస్ఫాక్షన్ లేకుండే. సో అందుకని అక్కడ నుంచి క్విట్ చేశాను. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయడానికి డిసైడ్ అయ్యాము. సో ఫ్రెండ్స్తో కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు సో అక్కడ కూడా అనుభవం లేదు కాబట్టి డబ్బులు వెళ్ళిపోయినాయి, అనుభవం నేర్చుకున్నాము. సో ఈ అనుభవాలు ఈ అన్నిటితో కూడుకొని ఒకే ఆలోచన వచ్చి ఉండే, ఏ బిజినెస్లు ఏవి వర్కౌట్ కావు, కానీ జాబ్లో జీతం మాత్రమే ఉంటుంది, జీవితం మాత్రం మారనే ఉన్నాయి. ట్రెడిషనల్ బిజినెస్లు అలానే ఉన్నాయి, ఇంకా వేరే ఏం చేయలేము అన్న ఒక ఆలోచనతో నేను విలేజ్ వెళ్ళిపోయి ఒక డైరీ ఫామ్ రన్ చేద్దాము అన్న ఒక ఆలోచనకు వచ్చాను లాస్ట్కి. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ ఆపర్చునిటీ నా దగ్గర నా ఫ్రెండ్ ద్వారా రావడం జరిగింది. సో నా ఫ్రెండ్ ద్వారా ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తామా? ఆల్రెడీ ఎదురు దెబ్బలు తగిలి ఉన్నాయి. సో కాబట్టి నేను యాక్సెప్ట్ చేయలేదు. సో కానీ ఆయన పట్టు విలువని విక్రమార్కుడిలాగా నా వెంటే పడి నా చుట్టే ఉండి ఈ ఆపర్చునిటీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుండే. కానీ నేను సస్యమేర ఒప్పుకునే వ్యక్తిని కాదు. మీరు కనుక ఒకవేళ ఇంట్రెస్ట్తో ఈ బిజినెస్లో వచ్చి ఉంటే నాకు 5 years పట్టింది, కానీ మీకు 2 years పడుతుంది సక్సెస్ అవ్వడానికి. సో నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి బిజినెస్ గురించి చెప్తున్న ప్రతిసారి బిజీ ఉన్నాను కట్ చేసేవాడిని, కానీ ఏ రోజు కూడా ఈ కాన్సెప్ట్ని పూర్తిగా వినలేదు. సో కొన్ని రోజుల తర్వాత ఫోన్స్ ఎక్కువైపోతున్నాయని ఒక ఆలోచనకు వచ్చి అతని నంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాను. సుమారుగా 8.5 నెలలు. ఒకరోజు నేను నా 2-wheeler పైన వెళ్తున్నప్పుడు నా ఫోన్ బ్రేక్ అయింది, బైక్ పై నుంచి కింద పడి. సో అప్పుడు నేను వేరే ఫోన్ కొనుక్కోవాల్సి వచ్చింది. సిమ్ కూడా తీయరాకపోతే వేరే సిమ్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసినప్పుడు అన్ఫార్చునేట్లీ అతని నెంబర్ అన్బ్లాక్ అయిపోయి అతని బిజినెస్లో సంబంధించిన అన్ని ఫొటోస్, చెక్స్ అవన్నీ నా ఫోన్కి వచ్చినప్పుడు అరే ఇది నిజమేనా, ఇది నువ్వు చేసేది తప్పు అని చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ కాన్సెప్ట్ గురించి ఒక చిన్న బుక్ ఉండింది అక్కడ. ఆ బుక్ రీడ్ చేసిన తర్వాత నా అప్లైన్ నాకు ప్లాన్ చెప్పలేదు, నేనే ఉల్టా చెప్పిన మా అప్లైన్కి వెస్టీజ్ ఎట్లా పనిచేస్తుందో అని చెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ నెట్వర్క్ గురించి కొంచెం అనుభవం ఉంది మనకి. సో ఆ అనుభవాన్ని ఆ బుక్ పైన పెట్టడం ద్వారా 15 నిమిషాల్లో క్లారిటీ వచ్చింది. సో ఆ రోజు సైన్ అప్ అయ్యాను. సో పొజిషన్ ఎలా ఉంది అంటే అప్పటిదాకా నా లైఫ్ చాలా అంటే చాలా గందరగోళం ఉంటుండే. ఎందుకంటే యాజ్ ఒక స్టూడెంట్గా 25 yearsలో ఒక 40 లక్షల అప్పు ఉంది అంటే ఎవరైనా ఆలోచిస్తారా? సాహసిస్తామా? సో నా పరిస్థితి ఎలా ఉంది అంటే ముందుకు వెళ్తే నొయ్యి, వెనకాల పోతే గొయ్యి అనే సామెత ఉన్నది కదా, ఆ సామెత ప్రకారంగా ఉండే నా లైఫ్. సో ఎందుకు సార్ మీకు అంత చిన్న ఏజ్లో ఎందుకు ఇంత అప్పులైనాయంటే ఒక ఎక్స్ నెట్వర్క్ మార్కెట్లో పని చేస్తే డబ్బులు వస్తాయని పని చేశాను, కానీ ఉల్టా డబ్బులు పెట్టాల్సి వచ్చింది. సో అందుకని నా డబ్బులు సుమారుగా ఒక 15 లక్షల రూపాయలు లాస్ అయ్యాను. నా ఫ్రెండ్స్లని నమ్ముకొని ఈ ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అందులో ఆల్మోస్ట్ 27-28 lakhs వెళ్ళిపోయినాయి. సో అప్పుడే నాకు మ్యారేజ్ అయింది. సో ఆ సిచ్యువేషన్ సర్టిట్ అవుతుంటే ఇంకా మీకు తెలియని పెళ్ళి అయిందంటే పిల్లలు వచ్చేస్తారు, అది బోనస్. సో నా జీవితంలో కూడా అయిపోతుంది. వెస్టీజ్ గురించి ఒక పక్క మా అప్లై నాకు ఫోన్ కొడుతున్నాడు. సో మా మిస్సెస్ తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశాను. నాకు పాప పుట్టింది, సుయుక్తి పేరు. సో ఆ పాప పుట్టినప్పుడు నేను రోజు ఏడ్చేవాడిని, పాప పుట్టిందని కాదు, ఆ పాపకి మదర్ మిల్క్ లేవు. సో లాక్టోజిన్ పౌడర్ని కొనుక్కొని వచ్చి ఇవ్వాలి ఆమెకి. నా పొజిషన్ ఎలా ఉండిందంటే 50 రూపాయలు జేబులో లేకపోతే నేను బయటికి వెళ్ళొద్దు, మనం అందరం వేస్తాను. ఎందుకంటే ఎవడైనా దోస్తుగాడు కనబడి వాడు ఛాయ్ తాగుదామంటే ఆ 50 లేకపోతే ఇజ్జత్ అంతా పోతుంది, వేస్తాను. కాబట్టి నా పరిస్థితి ఏమంటే ఇంట్లోంచి బయట కూడా వెళ్ళొద్దు, మన దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర ఏమీ లేదు. సో కాబట్టి ఇంట్లోంచి కూడా బయటకు వెళ్ళొద్దు అనే ఆలోచనతో ఇంట్లోనే ఉండిపోయా, ఇంటికి పరిమితం అయిపోయా. సో ఈ అప్పుల బాధకి తట్టుకోలేని పరిస్థితుల్లో నా దగ్గర అప్పటి వరకు నేను ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర వర్క్ చేస్తుండేవాడిని. కొంత డబ్బు పోగు చేసుకొని ఒక మంచి కారు కొనుక్కున్నాను, ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను. సో నా దగ్గర కొన్ని డబ్బులు మిగిలించుకున్నాను. కానీ ఈ ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో ఎప్పుడైతే లాస్ అయ్యానో నా దగ్గర ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి
ఈ అప్పులు కట్టడం మొదలుపెట్టింది. ఎలా అంటే ఓ నలుగురు వచ్చి ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి కార్ కీస్ ఇచ్చేసారు, ఇది తీసుకోండి అమ్ముకోండి, మీ డబ్బులు మీకు వచ్చిన తర్వాత ఏమైనా మిగిలితే నా డబ్బులు నాకు ఇవ్వండి, నేను కూడా పరిశ్రమలో ఉన్నట్టు వాళ్ళు ఇవ్వలేదు, తీసుకుపోయినారు. ఇదే ఎల్బీ నగర్లో వెళ్తున్నప్పుడు ఒక బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాను ఒక పని పైన, ఇద్దరు వ్యక్తులు రోడ్డు అడ్డం నిలబడి డబ్బులు ఇస్తావా సస్తావా అని. మా అత్తగారు ఇచ్చిన బండి అది, ఆ బండి పై నుంచి దిగి ఆ బండి తాళంచి వాళ్ళకి ఇచ్చాను, మీ ఆధార్ కార్డు పంపి మీకే రిజిస్ట్రేషన్ చేస్తా బండి అని చెప్పేసాను. సో తర్వాత పెళ్ళైన కొన్ని రోజులకి ఈ అప్పులు ఎక్కువైనప్పుడు నా వైఫ్ నా మోరల్ సపోర్ట్ ఇచ్చుండే. సో అమ్మాయి వంటి పైన ఉన్న గోల్డ్ అంతా తీసి ఒక ఖర్చులో వేసి ఇచ్చేసింది, ఇది అమ్ముకో అని చెప్పేసి. ఇది నీ డబ్బు నా డబ్బు కాదు ఇది. యా, గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఇది నీ డబ్బు నా డబ్బు కాదు, నేను అమ్ముకుంటే ఎలా, మీ అమ్మ వాళ్ళు ఇచ్చింది అంటే మరి నేనెవరిని అని చెప్పింది. ఆ రోజు అంత సపోర్ట్ ఇచ్చి ఆ గోల్డ్ అంతా కూడా తీసేసి కొన్ని అప్పులు కట్టడానికి యూజ్ అయింది. ఒక బండి నేను సెకండ్ హ్యాండ్స్లో కొన్నాను, స్ప్లెండర్ 98 మోడల్ సెకండ్ హ్యాండ్స్లో కొన్నాను. నేను చిన్న చిన్న పని చేసుకున్నప్పుడు యూజ్ అవుతుందని ఆ బండిని అమ్మడం ఇష్టం లేక నేను ఒక అపార్ట్మెంట్లో ఉండేవాడిని. ఆ అపార్ట్మెంట్ కింద సెల్లార్లో దాన్ని దాచిపెట్టుకున్నాను. ఉండని ఇది నేను ఇంత కష్టపడి దీనిపైన నేను వచ్చాను, ఉండనియండి పక్కకని. ఈ వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు నా చేతిలో నా మిగిలింది నా బైక్ ఒక్కటే, ఇంకేం లేదు నా దగ్గర. ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని విషయాలు ఉంటాయి. చాలా మంది అనుకుంటాం నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే నేను వెస్టీజ్లో పొడుస్తూ ఏడుకడిగాను. సో నిజంగా మాకు కూడా అట్లనే అనిపించేది అప్పట్లో. సో నాకే ప్రాబ్లం ఉన్నాయని మనం అనుకుంటాం. సో కానీ నేను ఆ బైక్ తీసుకెళ్ళి మెకానిక్ షెడ్లో ఇచ్చి నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటే, అరే ఇన్స్టాల్మెంట్ ఏమైనా ఉంటే ఈ అబ్బాయి ఇది చెయ్యి అని చెప్పిన. నా మొర ఆలకించిన మెకానిక్ కూడా, సరే బ్రో నేను చేస్తా, నాకు 4 సార్లు డబ్బులు దూలే ఏడబోతుంది నీ దగ్గర అని చెప్పి ఆ బండి రెడీ చేసి ఇచ్చిండు. 400 రూపాయలు డే బై డే కావాలి నాకు ఖచ్చితంగా మిల్క్ బాక్స్ కోసం. నేనేం పని చేయట్లేదు, నా దగ్గర పైసలు లేవు, ఏం చేయాలో అర్థం కాదు, దిన గండం 100,000 ఇష్యూ. కొన్ని సందర్భాల్లో బస్ స్టాండ్లో అంటే మార్నింగ్ వాక్ చేయడానికి వెళ్ళినప్పుడు బస్ స్టాండ్లో కూర్చున్నప్పుడు మైండ్ ఒకసారి డిస్టర్బ్ అయ్యేది. అప్పుడు ఏమనిపించేది అంటే ఇంకా అయిపోయింది మనతో, ఇంకేముంటాం ఈ భూమి పైన, ఏదైనా ఒక బస్సు కానీ లారీ కానీ వస్తే అడ్డం వెళ్ళిపోతే అయిపోతుందిరా ఇంకా మన లైఫ్, మనమా కట్టలేమి డబ్బులు, మనతో కాదు, ఇంకేం చేస్తాం, ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లో ఇంత పెద్ద అప్పు అయిపోయింది. మా తల్లిదండ్రులకి ఏ ఒక్క మాట కూడా వాళ్ళకి తెలీదు. మా వాడు ఏదో పని చేస్తుండు, బయట పోతుండు, హీరోలకే తయారైపోతుండు, వాడు ఏదో చేస్తుంది అనుకున్నారు. కన్న పాపానికి వాళ్ళు ఇంత ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేశారు, కానీ నేను వాళ్ళకి ఇచ్చింది ఏం లేకుండే. కానీ ఎవరో చుట్టాలు వాళ్ళందరూ వచ్చి తిట్టడం స్టార్ట్ చేస్తుండే, వాడికంటే బుద్ధి లేదు, మీకన్నా బుద్ధి ఉంటే వాడిని ఎందుకు అట్లా పంపిస్తారు, ఏం బిజినెస్లు ఇవి, వాడు చిన్నప్పటి నుంచి ఇదే పని చేసుకున్నాడు, వాడు ఏజ్ వచ్చేంత వరకు ఏ రోజైనా మీ చేతిలో ఒక 1 రూపాయైనా పెట్టిండా. ఇది సిచ్యువేషన్. చుట్టాలు వచ్చి మా వాళ్ళకి పరామర్శిస్తుండే. తర్వాత వారానికి ఓ రోజు ఉంటే ఇక మా ఇంట్లో ఒక అప్పర్ మీటింగ్ జరిగేది. నీ బుద్ధి ఉందా, నీ బుర్ర ఉందా, నీ ఏం చేస్తున్నావు నీకెలా తెలుసా, ఏం మార్కెటింగ్ ఇవి వర్కౌట్ అవుతాయా, ఎంతమందిని, మళ్ళీ ఇంకో డైలాగ్, ఇంతమందిని చూసిన వాళ్ళు ఎవరికి గెలవలే, వాళ్ళు ఎవరికి డబ్బులు రాలే, నువ్వు పొడుస్తావా ఇప్పుడు అందులో పోయి మూసుకొని 10,000 జాబ్ చేయి. సో కానీ వాళ్ళు చెప్పినప్పుడు ఓకే డన్ అనేది మళ్ళీ తెల్లారిందంటే బ్యాగ్ పెట్టుకుని బయట వచ్చేది. సో వాళ్ళు కొన్ని రోజుల తర్వాత చెప్పడం కూడా ఆపేసారు, ఎందుకంటే వీడు చెప్పే కంటే ఇంకే చెప్పాలా ఈ వినడు. సో డ్రీమ్ చాట్ అని అప్పుడు వెస్టీజ్లోకి వచ్చే కంటే ముందు ఇవన్నీ జరుగుతుండే. ఎక్స్ నెట్వర్క్లో వెస్టీజ్లో ఇంకా కొత్త రొటీన్ ఉండే. ఎస్ సార్ నో మీరు చాలా డీప్లో వెళ్ళిపోయినట్టు. సో అలా ఉంటుండే పరిస్థితి. వెస్టీజ్లో వచ్చినప్పుడు దాస్ సార్ దగ్గర నా అప్లైన్ చెప్పడం మర్చిపోయాను కదా, నా గ్రేట్ అప్లైన్, నా మెంటర్, నా బ్రదర్ పురుషోత్తమ దాస్ గారు బిజినెస్లో వచ్చాను. సో మేము అంటే అంత చదువు ఉంటుండే, మాకు పోలీసు వాళ్ళు కదా ఏదైనా పని ఉంటుంది లేదోటని రిలేషన్ కట్ చేసేవాడిని కాదు. వెస్టీజ్ గురించి చెప్పినప్పుడు నువ్వు వెస్టీజ్ మాత్రం చెప్పకు, ఇంకేమన్నా చెప్పు ఇంటగానని చెప్పిన. నువ్వు చేయాల్సిందే అన్నాడు ఆయన. తప్పదా అన్న, తప్పదు అన్నాడు. సరే అని చెప్పిన. ఎందుకు
బండి పట్టుకోరనుకో ఎవరు ఫోన్ చేయాలి? ఎవరు ఫోన్ చేయాలి? రోడ్డు మీద కూడా గట్టిగా మాట్లాడాలనుకో ఎవరు ఫోన్ చేయాలి? ఏదన్నా ఐడి పోలీస్ స్టేషన్ కడితే ఎవరు ఫోన్ చేయాలా? మరి అవసరా రాడా? గది ఒక్కటే ఉండే చూడండి, ఇంకేం లేకుండా. దోస్తు దొంగ అన్న అన్ని పోయినాయి. నెట్వర్క్ మార్కెట్ వద్దు, డైరెక్ట్ సెల్లింగ్ అస్సలే వద్దు, ఈ మనతో కావు. సో కాబట్టి ఈ వద్దు, నీతో కూడా నాకు అవసరం లేదని చెప్పిన ఒకసారి. అట్లెట్లయితే నువ్వే వస్తావు అంటాడు. మళ్ళా పోయి ఓ రోజు వాళ్ళ ఇంటికాడ కూర్చున్నాక ఆయన నాకు ప్లాన్ చెప్పడానికి పెన్ను పేపర్ పెట్టే లోపు నేను ఉల్టా చెప్పేసిన. ఎట్లా అంటే, మనుషులు ట్యాబ్లెట్ వేసుకోవాలంటే ఏంటి పరిస్థితి? ఎలా వేసుకుంటారు? వాటర్ పోసుకొని ట్యాబ్లెట్ ఇస్తారు కొంతమంది ఏమో ట్యాబ్లెట్ వేసి తర్వాత వాటర్ పోస్తారు. ఇంకొంతమంది డిఫరెంట్ స్టైల్, మన అనాథన కాలం నుంచి ఈ ట్యాబ్లెట్ తీసుకొని గొంతులో పెడతారు లోపలికి, తర్వాత వాటర్ పోస్తారు. అవునా? సపోర్ట్ చేయండి. అవును కదా? మీరు ఎక్సైట్మెంట్ లేకపోతే నాకు ఎక్సైట్మెంట్ రాదు. ఎస్ సార్. సో కాబట్టి ఎక్సైట్మెంట్ ఉండాలి. నేను అడిగిన దానికి ఎస్ సార్ నో అన్నా. ఎస్ సార్ నో? చాలా థ్యాంక్ యూ. ఒకవేళ అది బర్రెక్ టాబ్లెట్ వేయాల్సి వస్తే ఏంటి పరిస్థితి? దాని కణాలు ఎత్తుకొచ్చి కట్టి పడేసి డోర్ ఓపెన్ చేసి ఒక పైప్ వేసి అందులో టాబ్లెట్ వేసి అనుగా ఆ ఊదేది లేట్ అయింది మనిషి. ఒకవేళ బర్రె ఉంటే అర్థమైందా మీకు? అరే మనం చెప్పుకుంటున్నా అంటే వాడు ఇన్నాడు, వాడేదో చెప్పాలంటే చేశాను. మా అట్లే నాకు చెప్తున్నప్పుడు నేను ఉంటా ఇవ్వడం మొదలు పెట్టినా ఆయనకి. ఇగో బిజినెస్ లో ఎల్ఓబి ఇట్లా వస్తుంది, ఇది ఇట్లయితుంది అన్నాక లాస్ట్ ఒకటే చెప్పిండు, శ్రీనివాస్ నీకు 1.5 year ముందు నుంచి చెప్దామన్న వెస్టీజ్ ఇగో ఇదే చూడాలి, అదే ప్లానింగ్ ఏం లేదు. ఇక చెప్పలే, ఎందుకంటే ఆల్రెడీ నెట్వర్క్ నాకు ఐడియా ఉంది. సో కానీ ఇంత స్టడీ చేసినానే ఆయన అనుకోను. సో కానీ ఆ విధంగా స్టార్ట్ చేశాను. ముందే చెప్పాను, మనం జేబులు ఉన్నాయి కానీ అందులో పైసలు లేవు. సో అది ఇంటికైతే వెళ్ళాను, చాయ్ ఏదో తాగి అంత అయిపోయిన తర్వాత సైన్ అప్ చేద్దాం, నీ ఆధార్ ఉంటే ఇవి అని చెప్తే వెంటనే తీసి ఆధార్ ఇచ్చా. ఆ తర్వాత ఆయన ఏమన్నాడు, 100 PV కోడ్ చేయమన్నాడు. మళ్ళీ ఆధార్ కార్డు కొనుక్కొని జేబులో పెట్టినా. పైసలే లేవని నీకు ఇన్ని రోజులకి చెప్పాను, మళ్ళీ 100 ఎడవాలా? నీ బిజినెస్ వద్దు, నీకు వద్దు, నాతో కాదు ఈ బిజినెస్. డబ్బులు కట్టుడు ఏడైతే నాతో కాదన్నా. ఒరే డబ్బులు నువ్వు నాకు ఇయ్యకరా నాయన, మీ ఇంట్లోకి కావాల్సినవి కొనుక్కోగలరా అని అన్నాడు. అప్పుడు మరి ఇట్లా చెప్పు, కానీ నా దగ్గర డబ్బులు లేవు. నాకు అంతా రామాయణం దీన్ని మళ్ళీ నువ్వు రాముడి కాడికి వస్తే ఏడేయాలా? సో కాబట్టి వద్దు నాకు అని చెప్పేసి వదిలేసినప్పుడు, లేదులే 1 month టైం ఉంటుంది, 28 days టైం ఉంటుంది, నిన్ను సైన్అప్ చేస్తా ఈరోజు, నువ్వు 28 days లోపల ఎప్పుడైనా కొనుక్కో అని చెప్పిండు. ఇది మంచిగా ఉంది. ఏ సార్ మంచిగా ఉంది సరే అని చెప్పి ఆధార్ కార్డు ఇచ్చేసి జాయిన్ అయినా, కంగ్రాచులేషన్ చెప్పిండు. నేను కూడా థ్యాంక్స్ చెప్పిన వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఒక చిన్న ఫంక్షన్ అటెండ్ కావాలా. నాకుండే బిరుదులు చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ఏదైనా చెప్పారు అది నా బిరుదే ఉంటుంది. ఫంక్షన్కి వెళ్ళాను, మా పేరెంట్స్ అందరిని తీసుకొని వెళ్ళాను. మా ఫ్రెండ్ ఒకటి జెన్ కార్ ఉంటే ఆ కార్ తీసుకొని అమ్మ వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఫంక్షన్ అటెండ్ అవుతుంటే, ఆ సీన్ బాగున్నావా అని అన్నట్టు ఉంటారు, చుట్టాలు ఉంటారు కదా. బాగున్నా మామ, బాగున్నా కాక చెప్పుకుంటూ పోతుంటే ముందర నుంచి ఏమో బాగున్నావా అని తీయగా వెలగరిస్తారు. వెనకాల ఏం జరుగుతుందో తెలుసా? అరే ఇంతసేపు చెప్పినా చూసినావా అవలేగానికి ఓనర్ వీడియో. ఎందుకంటే వీడు ఏమి పని చెయ్యడు, వానికి పని చేత కాదు, వాడు చేస్తా సంపాదిస్తా నేను బాగుపడతా బాగుపడతా అని ఒక డబ్బా కొట్టుకొని తిరిగే దాంట్లో మా దాంట్లో. సో అట్లా నడుస్తుండే కథ. మా ఫ్రెండ్ నాతో పాటు ఫంక్షన్ అటెండ్ అయ్యాడు. అటెండ్ అయిన తర్వాత కింద వచ్చి అడిగిండు, అరే నీకు బుద్ధుందా, నీకు బుర్ర ఉందా? వాళ్ళందరూ తింటారు నిన్ను, నీకేమైనా అర్థమవుతుందా అంటే నాకు కూడా తెలుసు. ఇది ఇప్పుడు 2012 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడే ఏడబోతుందని. లీడర్షిప్ క్వాలిటీస్ మనిషిలో ఉంటే వాడెప్పుడు ఓడిపోడు. సో అప్పుడు ఒక మాట గుర్తొస్తుంది, ఏమనంటే 10 కుక్కలకి ఒక సింహం లీడర్షిప్ వహిస్తే 10 కుక్కలు కూడా సింహాల లెక్క పోరాడతాయి. 10 సింహాలకి ఒక కుక్క లీడర్షిప్ వహిస్తే 10 సింహాలు కుక్క సాగు వస్తాయంటారు. దాన్ని లీడర్షిప్ అంటే.
చెప్తా ఇనుంది, నీకు అర్థం కాలే. 10 కుక్కలకి ఒక సింహం లీడర్షిప్ వహిస్తే 10 కుక్కలు కూడా సింహాల లెక్క పోరాడతాయి. అదే 10 సింహాలకి ఒక కుక్క లీడర్షిప్ వహించింది అనుకోండి, ఆ 10 సింహాలు కూడా కుక్క సాగు వస్తాయి. మీరు అర్థం చేసుకోవాలి లీడర్షిప్ అంటే ఎట్లుంటది. మనం యాడున్నాము, మనం ఆకలైందని గడ్డి తినాల్సిన పనిలే, లేట్ అయినా సరే తుంకల తింటాం మనం. వేసరిలో అది మన ఆలోచన, అది మన ఆలోచన. సో కాబట్టి అవి పెద్దగా పట్టించుకునే మాటలు కావు నాకు. కానీ నాకంటే ఎక్కువ నా ఫ్రెండ్ గారు ఫీల్ అయ్యాడు. సో ఫీల్ అయ్యి నీకు ఏం కావాలా, నువ్వు ఏ మనిషి, నీకు అర్థమవుతుందా, నీకు పెళ్ళయిందిరా, నీకు ఒక పాప ఉంది, నువ్వు ఇంకా చిన్నపిల్లడు అనుకుంటున్నావు అంటున్నాడు. సో సరే ఇప్పుడు ఏం చేద్దాం, నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయడానికి ఏం లేదు, ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నా, ఏదైనా ఒక ఆపర్చునిటీ కావాలి సెర్చ్ చేస్తున్నా. సో అది దొరికితే నేను చేయడానికి రెడీ ఉన్నా. కానీ నా దగ్గర ఒక ఆపర్చునిటీ వచ్చింది, కానీ నో మనీ. ఏం చేయాలి, నెక్స్ట్ ఏంది? వాడు ఒకటే అన్నాడు, ఎంత డబ్బు కావాలా నీకు అని. ప్రస్తుతం ఒక 5,000 సరిపోతుంది అని చెప్పాడు. వాడు ఎవ్రీథింగ్ నాకు, నా ఫ్రెండ్, నా బ్రదర్ అన్నీ నాకు వాడే. ఎందుకంటే ఈ షర్టు వాడు కొనిచ్చింది కొన్ని సందర్భాల్లో, వాడు అన్ని కొనిచ్చింది నాకు. సో వాడిని అంతా ఫీల్ అయిపోతాను నేను. వాడు అన్నాడు, ఒక పని చేయి నువ్వు, ఇదో కార్డు తీసుకో, ఇది SBI క్రెడిట్ కార్డు ఉంది, 10,000 లిమిట్ వచ్చింది, దానికి పాస్వర్డ్ కూడా క్రియేట్ చేయాలి, ఇంకా నువ్వే పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని వాడుకోరా, నువ్వు బాగుపడితే నాకు అదే చాలు అని చెప్పినాడు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్ రాజు. సో వాడు నాకు ఎవ్రీథింగ్, నాకు ఒక ధైర్యం వాడు. సో ఆ రోజు ఆ క్రెడిట్ కార్డ్ తీసుకున్నాను, ATM దగ్గర వెళ్ళాను, ఆ పిన్ జనరేట్ చేసుకున్నాను, దాసు సార్కి ఫోన్ కొట్టాను, స్టోర్కి వెళ్ళాను. ఏ ప్రోడక్ట్ కావాలి నీకు అంటే, మీ స్టోర్లో ఏం ప్రోడక్ట్ ఉన్నాయో అన్నీ ఒకటొకటి అని చెప్పిన. ఫస్ట్ స్టోర్ అమ్మ పరిశ్రమ, నువ్వు తెలిసి వచ్చావా, తెలియకుండా నువ్వు వెస్టీజ్కే వచ్చావా, ఇంకెక్కడైనా అనుకోని వచ్చావా? ఐ నో వెస్టీజ్, ప్లీజ్ గివ్ మీ అవర్ ప్రోడక్ట్స్. సో అన్ని ప్రోడక్ట్ తీసుకొని వచ్చిన, కాటన్ డబ్బాలు వేసుకొని ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చి చూస్తే మా వాళ్ళందరూ ఇట్లా ఉల్టా చూస్తున్నారు. ఎవరు అనుకుంటున్నారా? మా అమ్మ ఫస్ట్, రెండోది నా వైఫ్, మూడోది మా వదిన, నాలుగోది మా నాన్న, 5 మా అన్న. మా అన్న చూసినప్పుడు ఏం చేయడు, ఆయన తెలుసు వాడు ఏదో ఒకటి చేస్తాడని ఆయన తెలుసు. కానీ వీళ్ళకి నమ్మకాలు ఉండేవి కావుగా, ఎందుకంటే ఇన్ని పుణ్యకార్యాలు చేసి వచ్చామన్నా. సో కాబట్టి ఇంట్లోకి రాగానే ఏంటది అని ప్రోడక్ట్స్ అని చెప్పారు. వాళ్ళు స్టార్ట్ చేశారు, నీ గురి ఉందా, నీ బుద్ధి ఉందా, నువ్వు మనిషివేనా, నీకేమన్నా సోయి ఉందా, ఇక ఏమున్నాయో అవన్నీ యాడ్ చేయడానికి. సో సరే అని వెళ్ళి కూర్చున్నాను. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడపోతే ఏ దేవుడు ఏడుస్తున్నాను, ఎందుకు తెచ్చావు, నీకు ఒక పక్క పాల డబ్బాకే డబ్బులు లేవు, నీకు అర్థమవుతుందా, మళ్ళీ ఎవరి దగ్గర పోయి డబ్బులు తెచ్చుకున్నావు వాటి ఇట్లా అని చెప్పి మా మిస్సెస్ అరుస్తుంది. ఇప్పుడు ఏం చేయలేదు, ఏం చేయాలి, ఇప్పుడు ఏం చెప్పాలి ఆన్సర్? కానీ చెప్పి నైట్ ఎట్లాగో గడిచింది, పోయి పడుకున్నాము. వాళ్ళంతా పడుకున్న తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసి ఒక కాటన్ డబ్బాలో పెట్టి అటిక పైన పెట్టాను. తెలిసింది కదా, సెల్ఫ్లో పెట్టినాను, పైన పడేయలేదు, ఎందుకంటే ఈ మజ్జిగ లేకపోతే వాళ్ళు అన్ని కొడతారు మళ్ళా. సో కాబట్టి నీట్గా దాన్ని అటిక పైన పెట్టేసి వెస్టీజ్ ప్రొడక్ట్స్ అన్నీ తీసి ఇంట్లో మొత్తం పేర్ చేసిన, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలని పెట్టేసిన. మరుసటి చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. మా భార్య వాడినాను సార్, ఏం చేయాలి చెప్పండి, విడాకులు తీసుకోవాలి. అరే ప్రొడక్ట్ వాడకపోతే విడాకులు తీసుకుంటారా? ఇంట్లో ఉన్న సబ్బులు గోడవతలు వేయాలి, వాడతారు. ఇది కూడా చెప్పాలన్నా, ఎస్ ఆర్ నో? ఏ సబ్బుకు విడాకుల గారు పోతావా కదా? సో జర ఆలోచన చేయాలి మనమే. సో కాబట్టి ఆ ప్రొడక్ట్స్ అన్ని తీసి బయట పడేసిన కాబట్టి ఆ రోజు దొంగ దగ్గర పోయినాం. తెల్లారిన తర్వాత 9 అయితే కానీ మనం లేవలే, మనం రోజు 5 గంటలకి లేస్తాం. చూద్దాం ఇంకా చూద్దామని వస్తురు, డోర్ దగ్గర వచ్చి చూస్తురు, లేచిందా, లేస్తే నా భూసేట అనుకుందామని మనం లేవాం. సో కాబట్టి వాళ్ళు ఇవ్వడే, వాడు ఏదో పెట్టిండు, ఇక్కడ ఏదో దొంగ మనసు
అట్లనే స్టార్ట్ చేస్తారు. సో తర్వాత లేచాము, యాజ్ యూజువల్గా మనం పని చేసుకొని వెళ్ళిపోయినాం. బయట పోవాలి కానీ బండి లేదు మన దగ్గర. నాకు రెడీ కూడా గుర్రం లేదు, ఏం చేయాలో తెలీదు. ఎవడో ఒకడు ఫోన్ చేశారు, నేను తిరుపతి పోతున్నా, నన్ను బస్ స్టాండ్లో వదిలేసి నా బండి ఇంటికాడ పెట్టుకోవాలని చెప్పిన. ఒకే ఒక కండిషన్ మామ అని చెప్పిన. ఏందన్నాడు, ట్యాంకులో పెట్రోల్ వెళ్తుంది, లీటర్ ఉంటే ఫోన్ కూడా చేయకు, 2 లీటర్లు ఉంటే ఫోన్ చేసి ఒకసారి అడుగు, ఫుల్ ట్యాంక్ ఉందని మెసేజ్ పెట్టు, ఇప్పుడే ఉంటాడని చెప్పి అడగొద్దు మళ్ళా. అరే నాకు నిన్ననే నింపాను రా అన్నాడు, ఎప్పుడు అవసరం ఉండని చెప్పిన. లిఫ్ట్ పట్టుకొని నా దగ్గర పోయి వాళ్ళు తీసుకోపోయి బస్ ఎక్కిచ్చేసి బండి పట్టుకొని తిరగడం మొదలు పెట్టినా. సో తిరిగి ఆ 4-5 రోజులు నా దగ్గర వెహికల్ ఉంచుకొని కొంతమందిని కలవడం మొదలు పెట్టినా. జనాలు ఏమంటారు తెలిసేనా, వచ్చిండయ్యా. అదే మమ్మీగా నేను అన్నాను. సో వాళ్ళు అంటారు వచ్చిండయ్యా, ఇంకా అప్పుడు ఒకటి అయిపోయింది, ఇప్పుడు ఒకటి పట్టుకొచ్చింది. ఇక ఎరా నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏమి అయినా పదా ఇక ఎవరు రాణిస్తలేడు దగ్గర. నాకు అర్థమైంది, ఏందిరా ఎవరు వస్తలేడు, బిజినెస్ అని స్టార్ట్ చేసినాం, ప్రోడక్ట్ వాడుతున్నాం. జర నీరసంగానే ఇంటికి వెళ్ళిపోయినా 2 రోజులు. ఇంటికి పోగానే బండి ఆడ ఆపి పైన పోతుంటే మా అమ్మ, నా భార్య, మా వదిన ముగ్గురు మాట్లాడుకుంటారు. ఏమనంటే ప్రొడక్ట్స్ బాగున్నాయి కదే, అందులో వాళ్ళు ముగ్గురు పోటీ పడతారు. ఏమనంటే బట్టలు ఉతుకునేది చూడు సూపర్ ఉన్నది. మా అమ్మ అంటుంది పేస్ట్ బాగుంది, అదేదో పేస్ట్ ఉంది బాగున్నది, వీడు ఏం చేస్తాడు, ఏదో మంచిగా చేస్తాడు, వీడు చెప్తున్నాడు కానీ అంటే ఇది టాప్. మనకేమనిపిస్తుంది, వాస్తవానికి ఏమనుకున్నా తెలిసినా వద్దురా పోయి బిజినెస్ కాదు మనతో కాదు. ఎందుకంటే వాడేవాడు మనం లెక్క పెడుతున్న రోడ్డు మీద, ఈ సుట్టమోని కాడకూడదు, వాడు ఇజ్జత్ లేకుండా మాట్లాడుతున్నాడు. ఇంకా చేస్తాం ఈ బిజినెస్ చట్ వద్దు ఇది అనుకొని పోయిన ఇంటికి. కానీ ఈ మాట విన్నవాడు వరకే మనకు బ్యాటరీ ఫుల్ అయిపోయింది. మళ్ళీ ఏమైనా సరే 600 అయినా 150 అయినా ఈ బిజినెస్ నేను చేస్తాను. మళ్ళీ స్టార్ట్ చేసిన మళ్ళీ 3-4 రోజులు మళ్ళీ ప్లాన్కి వెళ్ళడం మొదలుపెట్టిన. మళ్ళీ సేమ్ కథ నడిచింది. మా దోస్తులందరికీ చెప్పిన, ఒక్కడు ఇంటలేడు. లాస్ట్కి ఒక్కడు దొరికిండు, అది కూడా బిర్యానీ తినిపిస్తారు రా అంటే వచ్చిండు. పోయి చెట్టు కింద కూర్చున్నాం, బండి మీద కూర్చున్నాం. వాడు అవతల పక్క ఇతర పక్క 2 రాళ్ళు ఉంటే ఆ రాళ్ళ మీద కూర్చొని, అరే ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి, అమ్మ నాయన నాకు తెలుసురా నాయన, నువ్వు పిలిచినావంటే అదే అనుకున్నా, మనోడు అన్నాడు నువ్వు ఏదో చేస్తున్నావు అని, నీకు దొరకదని బిర్యానీ తక్కువ నీ దగ్గర వచ్చి పొరపాలేదు నాకు. అరే బిర్యానీ తినిపిస్తారా అవి జర ఉండరా, ఎందుకట్లా వేస్తే ఉండు. నువ్వు ఏమన్నా చెప్పు, 10,000 జాబ్ చేద్దామా, ఇద్దరు కలిసిపోయి చేద్దాం, కానీ బిజినెస్ అంటే చేయకు, నువ్వు చేసింది చాలు అంటే. ఏం చేయాలి ఇప్పుడు, ఎట్లా చేయాలి, ఒక్కరినన్నా జాయిన్ చేయకుండా ఇంటికి పోతే కూలి ఎట్లా పడుతుంది. కాబట్టి ఏదో ఒకటి చేసి, అరే నువ్వు నా దోస్తుగా దొరకడం నాకు అదృష్టం రాలి, పోయి పట్టుకుని వాళ్ళు జోబులోకి వెళ్ళి పర్సు లాగి అందులో ఆధార్ కార్డు తీసుకొని జాయిన్ చేయడం నేర్చుకున్నావు. వాన్మిన్నే నేర్చుకున్నా. ఈరోజు వాడు DCDలో ఉన్నాడు, 8.5 lakhs ఇన్కమ్. బాగా అలా స్టార్ట్ అయింది. అట్లా ఈ కామన్ అయిపోయింది. నేనేమంటే చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటికి తట్టుకోలేదనుకోండి, పెద్ద ప్రాబ్లం వచ్చేలోపు నువ్వు ఉండవు భూమి మీద, అంతే. ఎస్ సార్ నో. దేవుడా నాకు ఏ కష్టం రాకుండా చేయి దేవుడా అంటే నువ్వు ఉండొద్దు ఈ భూమి మీద అని మొక్కుతాను. నేనేమంటా అంటే దేవుడికి, ఏ దేవుడైనా నువ్వు నా కష్టాన్ని తట్టుకునే శక్తిని నాకు అని చెప్పి మొక్కాను. ఇక డిసైడ్ అయిపోయినా, ఏమైనా సరే వెస్టీజ్లో ఏమైనా సరే చేయాలని డిసైడ్ అయిపోయినా. గుడికి వెళ్ళినప్పుడు ఇక దేవుడితో చెప్పేటోళ్ళు, ఇక ఇంకే ఏమైనా కష్టాలు ఉంటే ఇప్పుడు పెట్టాలా చూడు, మళ్ళీ దొరకాలి అంటారు. అంతే కదా మరి, ఎప్పటిదాకా వస్తాయి కష్టాలు. కరెక్ట్గా నువ్వు బిజినెస్ బిల్డ్ చేస్తే 3 నెలలు కష్టాలు ఉంటాయి. కరెక్ట్గా నువ్వు బిల్డ్ చేస్తే, నోట్ దిస్ పాయింట్, కరెక్ట్గా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కాదు, సిస్టమ్ని నమ్మి, ఇక్కడ ఒక సిచ్యువేషన్ని బట్టి సిస్టమ్ని నమ్మి కరెక్ట్గా నువ్వు పని చేస్తే 3 నెలలు ఉంటాయి. తర్వాత కష్టాలు ఉండవు. ప్రతి సందర్భంలో నేను కష్టపడి
నాకు మొత్తం స్టెప్ బై స్టెప్ 10 స్టెప్పులు ఎక్కాలి మళ్ళీ కింద దుంకాలి, 10 స్టెప్పులు ఎక్కాలి మళ్ళీ కింద దుంకాలి. అందుకే ఇంత గట్టిగా అయినా ఈరోజు. ఎందుకు ఇంత గట్టిగా మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతుందంటే మా అనుభవాలు నేర్పించిన పాఠాలు ఇవి మీరు చెప్పేవన్నీ. మా ఏజ్ చిన్నది ఉండొచ్చు, అనుభవం పెద్దది అయిపోయింది. సో కాబట్టి అలా స్టార్ట్ చేస్తూ వచ్చాను. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఈ బిజినెస్ నుంచి నాకు చెక్ వస్తుంది నేను అని చెప్పిన వాళ్ళకి. మనం గవర్నమెంట్ వాళ్ళకి కాదు కదా. సో కాబట్టి అవునా ఎంత వస్తుంది? 10,000 వస్తుందా? మా అమ్మ ఎంత వస్తుంది? 2,000 వస్తుందని మా భార్య. 2,000 ఎక్కడ వస్తుంది? 1,000 రూపాయలు వస్తుంది అని మా వదిన. అరే నా చెక్కు రైంది మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈరోజు చూస్తే ఆడ వచ్చింది ఏంటంటే 164 రూపాయలు. ఇక ఆరు తీసుకురాబోయే తీసుకురా కార్యక్రమాలలో ఉండరాళ్ళు. దీనికోసం అనుభవికి పని చేసింది. నేను కూర్చోబెట్టి చెప్పిన అమ్మ ఒక మాట చెప్తా విను. కిరాణా షాప్లో ఎన్ని సంవత్సరాల నుంచి కొన్నాం, డిమార్ట్లో ఎన్ని సంవత్సరాల నుంచి కొన్నాం, సూపర్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాల నుంచి కొన్నాం. ఎవడన్నా చేతిలో ₹10 పెట్టినా? ఎస్ సార్ నో. వెస్టీజ్ జోడు 164 రూపాయలు ఇచ్చింది, మీకు మైండ్ పని చేస్తున్నా అని చెప్పినా. నిజమా కదా? నిజమే కదా. సో ఆ రోజు వాళ్ళ మైండ్ కూడా పని చేయలేదు. వీడు ఏదో చేస్తాడని నాకు తెలుసు, వీడు ఇట్లా మాట్లాడతాడు, పోదాం మరి పని చేసుకుందామని వెళ్ళిపోయినాడు. సో సెకండ్ మంత్ బిజినెస్ మళ్ళీ సేమ్ తిరుగుతున్నాం కానీ ఎవడు రావట్లేదు, ఎవరు చేయట్లేదు. ఇక్కడ కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది బిజినెస్ బిల్డ్ చేద్దామని ఒక ఊపుతో వెళ్ళిపోతారు. ఆ మధ్యలో ఏదైనా 2 నెగిటివ్స్ తగిలే వరకే ఇంటికి వచ్చి సలహా అయిపోతారు. సార్ అనుకున్నాను రంజిత్ సార్ వాము ఆయన చాలా సీరియల్ కాబట్టి ఆయనతో అయింది, మనతో ఆడవుతాడు. మధ్యలో కూడా పోపు కూడా వచ్చి ఒక పోపు వేస్తాడు, మనల్ని ఇంకా డౌన్ అవుతాం. ఈ డౌన్ అయినప్పుడు ఎగ్జాంపుల్ నేను వాడే ఫోన్ యాపిల్, సో దాని కాస్ట్ 2.5 lakh, దానికి కూడా ఛార్జింగ్ పెట్టుకున్నా. హలో నేను వాడుతున్న బెంజ్ 75 lakhs, ఇప్పుడు 11 lakhs ఇంక్రీజ్ అయింది, 82 lakhs అయింది. సో ఆల్రెడీ ఇప్పుడు సార్ ఆడి వాడుతున్నారు. మా కార్లలో కూడా డీజిల్ వేయాలా? అరే ₹1,00,00,000 దగ్గర ఉన్నాయి మా కార్లు. 2 లక్షల ఫోను, ₹1,00,00,000 కార్లు దీంట్లో పోయాలా? ఎందుకు అర్థం కాలేదు. ఎందుకు పోయే నడవదా? నిజంగా నడవదా? అవే నడవనప్పుడు మీటింగ్ లేకుండా, జూమ్ మీటింగ్ లేకుండా నీ బిజినెస్ లో నువ్వు ఎట్లా సీరియస్ గా పని చేస్తావు? అవునా కదా? మీటింగ్ ఉంది, పొద్దుగా జూమ్ మీటింగ్ అంటే ఏమో పోసారు ఊరికే నువ్వు నిద్రపోని సంపుతుంది. నీకు ఇక్కడ స్టోరీ కదా. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్త మా అప్లైన్ ఫోన్ చేసి, శ్రీనివాస్ ఒకటి జూమ్ ఉంది, ఆ జూమ్ మనం రన్ చేద్దాం. సో ఎందుకంటే దానివల్ల చాలా పెద్ద బిజినెస్ అవుతుందని నాకు అనిపిస్తుంది, సో స్టార్ట్ చేద్దాం అన్నాడు. నేనేమన్నా నీకు ఎందుకు స్టార్ట్ చేశాను, నేను ఉండగా చూసుకుంటాను సంగతి. చూసుకుంటా అనేది ఒకటే చెప్పి నేను ఏం చేయలేదు. రోజు పొద్దుగా 5 గంటలకు ఫోన్ కొడతాడు, వాళ్ళు లేచిన సార్ జూమ్ ఆన్ చేసిన అంటున్నా, కథ ఫోన్ ఆడ పెడుతున్నాం, మళ్ళీ చెద్దలో పడతాం. తర్వాత ఎప్పుడు వేస్తాం? 6:45, 6:50 మళ్ళీ ఒక అలారం మోగుతుంది. మనకు తెలివి కావాలంటే ఉంటుంది, సక్సెస్ అయ్యే దాంట్లో మనకు తెలివి ఉండదు, తప్పించుకునే దాంట్లో మనకు తెలివి ఉంటుంది. నేను కూడా ఉంటాయి. సో 6:45, 6:50కి లేచి ఆ మొక్కల మీద నీళ్లు కలుపుకొని తూడ్చుకొని పోయి కూర్చొని, ఇక తర్వాత స్టోరీ ఉంటుంది చూసారా, అది ఒకటే చెప్పేటోను. ఈరోజు సీడీలో మాట్లాడుతున్నప్పుడు ఐడియా ఉంటుందా ఉండదా? మాట్లాడేది మేడమా సారా? తెలుస్తుందా లేదా? తెలుస్తుందా తెలియదు? సో మేడం అయిందనుకోండి, సార్ అయిందనుకోండి, కొంచెం వినపడుతుంది. కాబట్టి నీట్గా జూమ్ ఆన్ చేసుకొని శ్రీనివాస్ వడ్డేమాన్ గారు ప్లీజ్ కమాండ్ టు ద స్క్రీన్ అన్నాడు అనుకోండి, నా పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండేది కాదు. ఇక గుడ్ మార్నింగ్ అండి, నా పేరు శ్రీనివాస్ వడ్డేమాన్. సో ఈరోజు అద్భుతంగా లీడర్ మాట్లాడడం జరిగింది, చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బుక్ రీడ్ చేసిన మేడం గారు చాలా అద్భుతమైన బుక్ రీడ్ అందించారు. దానివల్ల ఈరోజు మేము చాలా నేర్చుకోవడం జరిగింది. హోస్ట్ గారికి కూడా ధన్యవాదాలు. ఇంత నీట్గా
కండక్ట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా ధన్యవాదాలు. మళ్ళా మా అప్లైన్కో సోప్ వేయాలి, లేకపోతే ఆయన వాళ్ళు చెక్ చేస్తే. కాబట్టి దీన్ని అంతా సృష్టించిన మా మహాగురువు పురుషోత్తం దాసు గారికి జై అని లాస్ట్కి ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాను. బ్యాక్ టు వస్తాను. అరే ఇంత వినయమేంటి అని దగ్గర ఉంటుంది కదా. మా అప్లైన్ రోజు ఏం చేసిందంటే, పూర్ణ నువ్వు ఫోన్ ఆన్ చేయ, నేను బయట పోతున్నా అని చెప్పి అదే రోజు పొద్దుగాల లేచి మా ఇంటికి వచ్చింది. మనం బిజీగా దుప్పట్లో ఉన్నాం. మా మిసెస్ పని చేస్తుంది. ఏం సార్ ఇంత పొద్దుగాల వచ్చారు? ఏం లేదు మేడం, పక్కన ప్రోడక్ట్ క్లినిక్ వచ్చినా ఇడుందామంటే లేపాలా సార్ శ్రీనివాస్? సరే అయిపోయిన తర్వాత ఆ ఫోన్ ఎత్తుకొని మా ఇంట్లో హాల్లో నుంచి ప్లీజ్ కమాండ్ ద స్క్రీన్ శ్రీనివాస్ గొట్టెమని కాబట్టి ఎటు ఆయరా నీళ్ళు పరిగెత్తి ఆ నీళ్ళు తీసుకొని టవల్ తీసుకొచ్చి ఇస్తుంది మా అబ్బాయి. నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జూమ్ లో వీడియో ఆన్ చేసుకోకుండా ఉండలే, మీటింగ్ బంద్ చేయలే. సో ఎందుకు చెప్పేసి తప్పు చేయకుండా ఎవరు లేడు ఈ భూమి మీద. సో తెలిసిన తర్వాత తప్పని చేస్తున్నావు అంటే నిజంగా నువ్వు మూర్ఖుడు అన్నట్లు లెక్క. తెలిసి ఎవరు తప్పు చేయరు. తెలియకుండా జరిగేదాన్ని తర్వాత నువ్వు కరెక్ట్ చేసుకో. నేను కూడా కావాలని చేస్తానా? ఏం లేకపోతే నిద్రపోతుంది అని చెప్పి. కానీ ఆ రోజు నుంచి అలవాటు అయింది. ఈ రోజు కూడా పని ఉన్నా లేకున్నా, జూమ్ ఉన్నా లేకున్నా అదే టైంకి తీసుకొని లేచి కూర్చుంటాను. సో నా ఫస్ట్ పాప పుట్టినప్పుడు ఇంటికి ఎట్లా తీసుకురావాలో తెలీదు, ఆటో కిరాయి లేవు, ఏం చేయాలో తెలీదు, చాలా ఇబ్బంది అయ్యేది. కానీ నాకు రెండో పాప పుట్టింది శ్రియాన్వి. సో శ్రియాన్విని మెర్సిడీస్ బెంజ్ లో ఇంటికి తీసుకొని వచ్చింది. డ్రీమ్, దీన్ని ఏమంటాం? డ్రీమ్. స్వామి వివేకానంద గారు ఒక మాట అన్నారు, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అని చెప్పేసి. సో దీంతో పాటు సి నారాయణ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్తుండే. ఏమనంటే, ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయిషి, వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జగ సమాధి కడుతుంది, అదే ఒడ్డున చేరిన వాడికి లోకం వంగి సలాం కొడుతుంది. సో మహాత్ముల మాటలు వినడమే కాదు, అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేశాము, ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాము. సో డ్రీమ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను ఒక పెద్ద డ్రీమర్ని. మీరు కూడానా? అందుకే ఈడ కూర్చున్నారు, లేకపోతే ఈడ కూర్చున్నాడు. దీపాలు ముట్టించడంలో బిజీ అయిపోతుంది కదా. సో మనకు దీపావళి దసరాలనే ఏ ఉండవు, అన్ని ఈయనే ఉంటాయి. ఎందుకు? మీకు ఇంకో విషయం చెప్పిపోతా. శ్రీనివాస్ వడ్డేమాను ఆల్రెడీ రిటైర్డ్ లో ఉన్నాడు. రిటైర్మెంట్ తీసుకున్నాం మేము ఆల్రెడీ. రీచ్ అండ్ రిటైర్డ్. సో 5 సంవత్సరాల జర్నీలో, వెస్టీ జర్నీలో, అంతకంటే ముందు మా దగ్గర ఏమీ లేవు, కానీ ఈ రోజు మా దగ్గర లేనిదేం లేదు అని సంపాదించుకోగలం వెస్టీ నుంచి. సో దీని విషయానికి వస్తే మా అమ్మతో ఎప్పుడు అంటుండే, అమ్మ నీ కొడుకు ప్రయోజకుడు కాబోతుండు, సో లక్షల ఇన్కమ్ సంపాదించబోతుండు. అవునా? అయితే మంచిది. ఈ జోక్ చేస్తున్నాడు అనుకోని, వాస్తవాన్ని మనం చెప్పింది ఆమె అట్లా అంటుండే. సో కొన్ని సందర్భాలు నా ఇంట్లో డ్రీమ్స్, నిజంగా డ్రీమరే కదా మీరంతా? అవునా? మీ అందరికీ డ్రీమ్స్ ఉన్నాయా? ఏం కావాలి మీ అందరికి? ఏం కావాలి? కారు కావాలా? ఏ కారు? రేంజ్ రోవర్. ఏదో కారు. ఓకే. ఇంకా ఇల్లు కావాలి సార్, ఇన్ని పైసలు కావాలి, ఎన్ని కావాలి. అవునా? సో అట్లనే మనకి చాలా డ్రీమ్స్ ఉన్నాయి. నేనంటున్నా, మీ డ్రీమ్ని మీరు రోజు చూసుకుంటున్నారా? సాయి, మీ డ్రీమ్ని మీరు రోజు చూసుకుంటున్నారా? కనబడుతున్నాయా? ఒక చిన్న పని చేయాలి. మీరు కళ్ళు మూసుకోండి. నేను కొంతమంది పేరు లేదు, వాళ్ళు మీకు కనబడతారు. చూడండి, కళ్ళు మూసుకోండి ప్లీజ్. మహాత్మా గాంధీ గారు,
తర్వాత స్వామి వివేకానంద గారు, మీ మదర్, మీ ఫాదర్, తర్వాత మీ స్కూల్లో మీకు ఇష్టమైన టీచర్. సో మిమ్మల్ని చాలా బాగా పొగుడుతుండే, అరే నువ్వు బాగా చదువుతున్నారా, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు ఇట్లా బాగా చదువుకోవాలని చెప్పినారు వాళ్ళు. మీకు కనబడుతున్నారా వీళ్ళందరూ? ప్లీజ్ ఒకసారి ఓపెన్ చేయండి. కనబడుతున్నారా? ఒక్కసారి కళ్ళు మూసుకోండి. నెక్స్ట్ 10 yearsలో మీ లైఫ్ ఎట్లా పోతుందో ఒకసారి కళ్ళు మూసుకోండి. కనబడుతుందా? ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్. కనబడుతుందా? శుద్ధ అబద్ధం. మీరు ఏది చెప్పినది అబద్ధం. ఈ చీకటి తప్ప వేరేం కనబడలేదు. ఎస్ ఆర్ నో? సప్పుడుతో చెప్పాలి. ఎస్ ఆర్ నో? ఎందుకు? అది ఎందుకు కనబడింది, ఇది ఎందుకు కనబడలేదు? వాళ్ళు మీ ముందు తేలి ఆడినవి, లేదంటే కనిపించినవి. ఎస్ ఆర్ నో? కానీ ఇదెందుకు కనబడలేదు అంటే మీరు ఆలోచనలోనే ఆగిపోయింది. సమాధి చేస్తున్న మన డ్రీమ్ లైఫ్ ని. సో కాబట్టి కనబడదు. నేనేమంటున్నానంటే మీకే కళలైతే ఉన్నాయో ఆ కళలని ఒక పేపర్ పైన పెట్టి మీ ఇంట్లో పెట్టుకునేంత దమ్ము ధైర్యం మీకు ఉందా? సపోర్ట్లు సగమైన అంటే లేదు మాకు అన్నది. ఎస్ ఆర్ నో? మా ఇంట్లో ఒక ఎల్లో చార్ట్ ఇచ్చేవాడిని. దానిపైన ఒక పెద్ద ఇల్లు ఫోటో, కారు ఫోటో, గోల్డ్ ఫోటో, తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్, ఫారెన్ ట్రిప్స్, చారిటీస్, పిల్లలు పుట్టక ముందుకే పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్ వేయాలనేది రాశాను. ఈరోజు మా పాప ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతుంది. సో అవన్నీ రాసి పెట్టుకొని హాల్లో అంటించి పెట్టాను. హాల్లో అంటించినప్పుడు చుట్టాలు వచ్చిపోతారు కదా ఇంటికి, ఎవడో ఇది రాసి పెట్టింది అంటారు కదా వాళ్ళు. మా నాన్నకి సిగ్గయ్యి అది తీకి పడేసేవాడు. నాకు కాదు, మా నాన్నకి. ఎందుకంటే వాళ్ళు అనే మాటలకి ఆయనకి ఇబ్బంది అనిపించి తీసేసేటోడు. ఒకసారి చిన్న చాట్ పెట్టాను, తీసేశాడు. పోయి 2 చాట్లు కలిపి పెట్టా. ఈసారి మళ్ళీ తీసేస్తాడేమో అని మళ్ళా తీసేశాడు. ఇంకోసారి మళ్ళీ పెట్టా. అప్పుడే చెప్పా, ఇది కనుక ఈ గోడ నుంచి తీసేస్తే నాన్న ఈ గోడ మొత్తం ఉంటుంది, ఈసారి మొత్తం చాట్ అని చెప్పేసాను. ఇక దాన్ని ముట్టలే. వాడెవ్వడో వచ్చి నిన్ను అనేటోడు ఇది నా కొడుకు డ్రీమ్ రా, నా డ్రీమ్ కాదని చెప్పి నువ్వు పక్క జరుగు, నేను చూసుకుంటా వాడు ఎవడైనా ఉంటే. సార్ మేము కూడా పెట్టుకోలేం సార్, కానీ బెడ్రూమ్ బాత్రూమ్ ఉంటే కదా సార్, కొడుకు సార్. నీకు హట్టు కాకపోతే నువ్వు బిజినెస్లో గెలవలేవు. ఆశీర్వాదం కంటే అవమానం గొప్పది మిత్రులారా. ఆశీర్వదించబడాల్సిన పనిలే, అవమానించబడితే నువ్వు సాధిస్తావు, లేకపోతే సాధించలేవు. చాలా మంది లేడీస్ ఉన్నారు ఇక్కడ, బయట వెళ్తారు, పొద్దుగా బ్యాగ్ వేసుకొని శారీ కట్టుకొని హ్యాపీగా మంచి బాక్స్ పెట్టుకొని బయట వస్తున్నప్పుడు, చూడమ్మాయి మా పిల్లలు ఆడుండ్రు, ఆయన ఆడుండు, ఎడబోతుందో చూడు అంటలేదా? అనకపోతే ప్రాబ్లం. అనకపోతే చెప్పండి, హైదరాబాద్ నుంచి 4 ఆటోలు కట్టి మీ ఊరికి పంపిస్తాం. ఎసారనో? అనకపోతే ప్రాబ్లం, అంటే ప్రాబ్లం లేదు. అవి చూసి మిమ్మల్ని విమర్శించకపోతే ప్రాబ్లం, విమర్శిస్తే ప్రాబ్లం లేదు. విమర్శించిన వాళ్ళ విగ్రహాలు లేవు ట్యాంక్ బండ్ పైన, విమర్శించబడిన వాళ్ళ విగ్రహాలే ఉన్నాయి. సో మీరు విమర్శించబడాలి, అప్పుడు సక్సెస్ అవుతారు. ఎస్ ఆర్ నో? సో నా డ్రీమ్ పెట్టుకున్న తర్వాత అన్ని చేసి అంతా అయిపోయిన తర్వాత, సో ఈరోజు విషయానికి వస్తే మా మదర్ మా ఫాదర్తో కామెడీ చేసేవాళ్ళండి. అమ్మ నేను ఒక పెద్ద ఇల్లు కట్టిన తర్వాత అందులో ఒక సినిమా థియేటర్ కట్టేసి అందులో నేను కూర్చోబెట్టి KFC చికెన్ తెచ్చి నేనే తినిపిస్తే నీ ఫీలింగ్ ఏంటన్నా? మా అమ్మ ఏమన్నదో తెలిసేనా? చాలా బాగుంది కానీ అంటే అన్నావు కానీ నా ముందర కానీ ఇంకెవరి ముందు అనుకురా దయచేసి, నా మీద నమ్మకం ఉంది. మా నాన్న అంటుండే, ఈ అనవసరంగా కన్నామే మనము, 2 గేదెలు వేస్తే 4 లీటర్ల పాలు ఇస్తుండే, వీటికి ఖచ్చితంగా అవుతుండే అంటుండే. సో 12 గంటల రాత్రి నేను పొద్దుగా జాబ్ పోయేటోళ్ళని ఒక సమయం వస్తారు, మనకు సమయ సందర్భం ఉండదు కదా. పోయినామంటే మధ్యరాత్రి ఎప్పుడో 12 అయితే మనం ఇంటికి రావాలని ఆలోచన వచ్చేది. బ్యాచులర్ ఎట్లుంటాడు? ఎట్లయినా ఉంటాడు వాడు, అట్లే బ్యాచులర్ అవుతాడు. సో నేను కూడా అంతే, 12 కొడితే అపో టైం చాలా అయింది, ఇంటికి పోవాలి అని అప్పుడు గుర్తొచ్చేది.
సో అప్పుడు నేను ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటి ఆ రెంటెడ్ హౌస్ కదా, ఆ డోర్ సపోర్ట్ వస్తుండే తీస్తుండే. మా వచ్చిండయ్యా దొర చాట తీసుకురామ్మ పోస్తాడు అలా అంటుండే ఆయన. సో కాబట్టి నవ్వుకుంటూ బ్యాగ్ ఆడేసిపోయి మౌనంతా ఆడుకొని ఆ మిగిలిపోయిన అన్నం నా కోసం వెయిట్ చేస్తుండే. అరే మా వాడు ఎప్పుడు వస్తారు రా తింటాడు అని. 3 సంవత్సరాలు వేడి అన్నం తినలా, బెడ్ పైన పడుకోలా. ఏదైతే అదే మా బెడ్. ఏది బెడ్? బస్ స్టాండ్ మా బెడ్, రైల్వే స్టేషన్ మా బెడ్, రోడ్డు మా బెడ్, డౌన్ లైన్లో టెర్రస్ కూడా మా బెడ్ అయిపోయింది కొన్ని సందర్భాల్లో. దిండంగా ఉందా అంటే లేవు సార్ మా ఇంట్లో, డెమో గిట్ ఎత్తుకురా అదే డిండ్ అవుతుంది అంటుండే. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఈ ఆపర్చునిటీని బిల్డ్ చేశాము. ఈరోజు నా ఇల్లు 3 కోట్ల రూపాయలతో విల్లా తీసుకున్నాను. సో చాలా అద్భుతమైన విల్లా. సో చెప్పాను కదా 4 బెడ్రూమ్స్ అన్నాను, కానీ 6 బెడ్రూమ్స్ వచ్చాయి. సో సినిమా థియేటర్ అనుకున్నాను, థియేటర్ వచ్చింది. అప్పుడు చూడని సినిమాలు కూడా ఇప్పుడు థియేటర్లో వేసుకొని సినిమాలు చూస్తున్నా. నా ఫ్యామిలీ అంతా కూర్చోబెట్టుకుని. బాగుంటుందా? మీకు వద్దా? ఏంది సపోర్ట్లు? ఇంత కష్టపడి చెబుతుంటే అవునా కదా. సో ఈరోజు నిజంగా మా మదర్ని ఒక రోజు థియేటర్లో కూర్చోబెట్టి KFC చికెన్ తెచ్చి నేను తినిపించలేదు, నా బిడ్డ తినిపిస్తుంటే మా అమ్మ ఏడ్చుకుంటూ తినడం మొదలుపెట్టింది. అరే ఆ రోజు అన్నాడు నా కొడుకు, ఈ రోజు అది నెరవేరైంది. వాడు కాదు వాడి బిడ్డతో తినిపిస్తున్నాడు ఈరోజు నాకు అని. సో మా నాన్న మన తెలంగాణలో అన్నీ నడుస్తాయి, నీకు అర్థం కావాలి కూడా. వెనకాల బావులు ఉందో లేదు. సో అయితే ప్లాన్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తాడు. ఎడున్నరా అంటుండే. బయట ఉన్నా. ఎప్పుడు వస్తావు? అర్ధగంట అవుతుండే. వచ్చేటప్పుడు కొంచెం పట్టుకరా అంటుండే. అవునా? ఈ అమ్మాయి పట్టుకొచ్చి విడిచిపెట్టి పైసలు ఏమన్నాడు కదా పోయి అని ఆలోచనటుండే. సో వాడి ఫోన్ చేసి 50 కొట్టరా 100 కొట్టరా అని చెప్పి కొట్టించుకొని పట్టుకొని పోతుండే. ఆ రోజు రాసిన డ్రీమ్ చార్ట్లో మా ఇంట్లో కూడా ఒక బార్ కౌంటరే ఉన్నారు వెళ్ళిపోతున్నాను. ఈరోజు 4 లక్షలు వేసి స్టాక్ మొత్తం నింపి పెట్టిన. ఈరోజు పరిస్థితి తెలుసా? ఇది గమ్మత్ ఉంటుంది. అప్పుడేమో కొంచెం తీసుకురా అది అంటుండే కదా. ఇప్పుడు ఆ పైకి వెళ్తాడు భోజనం టైంకి, పైకి వెళ్ళిపోయి ఫస్ట్ ఫ్లోర్లో ఆ పోయి చూసి ఆ వాటర్ ఇట్లా ఉల్టా తిప్పి చూస్తాడు ఎంత రేట్ కాదు కానీ. అది ఒక్కొక్కటి 20, 30 వేలు, 15 వేలు, 18 ఉన్నాయి. అమ్మ ఇంత పెద్ద రేట్లు ఉన్నాయని మళ్ళీ దాని నెల పెట్టి డబ్బలు పెట్టి మన ఇంటికి వచ్చి అన్నం తింటున్నాడు. మా అమ్మ అడుగుతున్నది, ఏందా పైకి పోయినావు? పైకి పోయినా ఖాళీ ఎందుకు వచ్చినావు అంటే, ఏంది అవి లేనప్పుడేమో తాగుబోతుంది, అటు రేట్లు చూస్తే తాగుబోతుంది అంటున్నాడు. సో ఈరోజు నా పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో, నా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, నా తల్లిదండ్రులు కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారు. నాకు 2 పిల్లలు కాదు, 4 పిల్లలు అనుకుని పనిచేస్తున్నాను. సో ఆయన అడుగుతుండే నన్ను మా నాన్న, సో ఏం కావాలి నీకు అంటే, నాకు రింగు కావాలి, చలో నాకు చైన్ కావాలి. అప్పుడు వేసుకోలేదు, నీకే పెట్టిన పీస్ గీయాలంటుండే. చలో రాను అంటే నాకు అనిపిస్తుంది, నేనేమన్నంటే వాళ్ళు నాకు తల్లిదండ్రులు కాదు, నేను వాళ్ళకి తండ్రిని అయి ఉన్నాను ఈరోజు. సో ఈ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా నిజంగా భగవంతుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. సో ఇల్లు కొనుక్కున్నాము, తర్వాత నా వైఫ్కి నేను ఇవ్వాలి. సో ఏమి ఉన్న గోల్డ్ అంతా నా కోసం చాలా సాక్రిఫైస్ చేసింది అమ్మాయి. సో కొన్ని రోజులు సందర్భాల్లో నాకు ఇబ్బంది అనిపించి కొన్ని నెలలు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తే, ఆడపిల్ల పుట్టిందని ఈ అమ్మాయిని వదిలేసిపోయిందంట వీళ్ళ హస్బెండ్ అని చెప్తుండే. సో అమ్మాయి చాలా ఏడుస్తుండే, కానీ ఆయన నా కోసం తట్టుకొని ఉంటుండే. అందుకని ఈరోజు బిజినెస్లో వచ్చాము, పెద్ద బిజినెస్ బిల్డ్ చేశాము, అన్నీ కొన్నాను, అన్నీ ఇచ్చాను. సో ఆమెకి కూడా నేను ఇవ్వాలి, ఎందుకంటే ఆమె నాకు గోల్డ్ ఇచ్చింది. చేశాను ఆమె గోల్డ్ ఆమెకి ఇచ్చి ఇంకొక 1/2 kg గోల్డ్ ఇచ్చా. బాగుంటుందా? సో ఒకసారి ఆలోచించండి, ఇంకా ఏముంది, ఇంకా ఇబ్బంది ఏమి ఇబ్బంది ఉంది? మీకు ఏం ఆపుతున్నాయి? ఇంకా మీరు చేయలేని పని ఏముంది? ఏం కష్టం ఉంది మీకు? ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? నేను ఇప్పటికీ 1 hour నుంచి మిమ్మల్ని నవ్విపిస్తూ నా స్టోరీని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్ఆర్లో ఏమి ఇబ్బంది అనిపించింది మీకు? ఇందులో ఏమి ఇబ్బంది ఉంది? మరి ఎందుకు మీరు కాళ్ళ గిల్లలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు? ఎందుకు ఏడేసిన గొంగడ ఆనే ఉండిపోయింది?
ఎందుకు మనం రోజులో 4 ప్లాన్లు చెప్పలేకపోయినాము? గుర్తుపెట్టుకోండి, కర్మ ఫలం మంచి ఉంటే తప్ప మీరు ఈ బిజినెస్ లో బిల్డ్ చేయలేరు, ముందు వెళ్ళలేరు. దాని గురించి డిస్కస్ చేస్తా. ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఆయనకి మ్యారేజ్ అయింది, ఒక పాప ఉండింది, చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు. సో మంచి లైఫ్ లీడ్ చేస్తుంది, మంచి లైఫ్ నడుస్తుంది. సో వాళ్ళ పాప పెరుగుతూ పెద్దదైపోయింది. ఎంత పెద్దదైనా ఒక రోజైతే ఒక ఐఐటి చేతికిచ్చి పంపించాల్సిందే కదా. ఎస్ ఆర్ నో? సో ఆయన కూడా ఏ తండ్రైనా ఏం ఆలోచిస్తాడంటే తనకంటే ధనవంతుడు, తనకంటే గుణంలో గొప్పవాడు, అటువంటి అల్లుడు నాకు కావాలి అని కోరుకుంటాడు. ఎస్ ఆర్ నో? నా బిడ్డ ఎక్కడ కూడా వెళ్ళి ఇబ్బంది పడొద్దు, సో నేను ఎట్లా ఉన్నాను వాళ్ళ హస్బెండ్ కూడా అట్లే చూసుకోవాలి అని ఆలోచనతో ఉంటాడు. సో అట్లాంటి వ్యక్తి, గుణగణాలు ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేశారు. సో హ్యాపీగా మ్యారేజ్ అయిపోయింది. సో అది అదృష్టమో దురదృష్టమో, పెళ్లి తర్వాత 6 నెలల్లోనే 100 కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు సో చిల్లర పైసలు లేని పరిస్థితికి వచ్చారు. ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది అంటున్నారు ఈ అమ్మాయి ఏమంటే అడుగు పెట్టిందో నాశనం అయిపోయింది వాళ్ళ ఇల్లు అని. కానీ వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటుంది, లేదు నాన్న, నువ్వు మా ఇంటికి వచ్చావు, మా ఇంటి మహాలక్ష్మి, నువ్వు మాకు వచ్చిన తర్వాత మాకు అర్థమైంది మమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఎక్కువ అని. పాజిటివ్. సో అప్పుడు తర్వాత చెల్లరే నడుస్తూనే ఉంది, లైఫ్ నడిపిస్తానే ఉన్నారు, పోతానే ఉంది. కొన్ని సందర్భాలు అయినాక నాన్న నేను ఖాళీ ఉంటే సరిపోదు, నేను ఏదో ఒక ఉద్యోగం చేద్దాము, అట్లీస్ట్ మన ఫ్యామిలీ అన్నా సర్వే అవుతుంది కదా అంటే, సరే నాన్న జాబ్ చేయరా అని చెప్తే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటి పక్కల గల్లీలోనే ఒక ఆఫీస్లో జాబ్ వెతుకుంటాడు. ఫస్ట్ డే జాబ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి అరే ఇంత దూరం వచ్చాను, మా అత్తయ్య గారింటికి మా మామయ్య గారి దగ్గర వెళ్ళి రాకపోతే నా మాట వస్తుంది, అవునా కదా, మా అల్లుడు ఇక్కడ దాకా వచ్చాడంట, మా ఇంటి భోజనానికి కూడా రాలేదు, ఏంది మరి ఇంత ఇట్లా అయిపోయినారు, ఏందని వాళ్ళు ఎక్కడ అనుకుంటారు అని అల్లుడు అత్తగారింటికి వెళ్ళారు. ఇక మనకు తెలిసిన విషయమే, అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు మర్యాదలు అనేది ప్రమాణం ఉంటాయి, అవునా. సో అందులో భోజనాలు అన్నీ అయిపోయింది, భోజనాలు పెట్టారు, అన్నీ అయిపోయిన తర్వాత అత్తకు ఒక లోపల ఒక ఆలోచన వచ్చింది, మా అల్లుడికి కొన్ని డబ్బులు ఇచ్చి పంపిస్తే. అప్పుడు అత్త వాళ్ళ హస్బెండ్తో చెప్తుంది ఏమండి మనకున్నది ఒక్కతే ఆడపిల్ల కదండి, సో మన ఆస్తి మొత్తం కూడా దానికే కదా ఇచ్చేది, సో మరి అదేదో ఇప్పుడే ఇద్దామండి, మనకున్నది ఎవరు ఇంకా. కానీ ఆయన ఏమన్నాడంటే, చూడమ్మాయి, ప్రతి ఒక్కరి జీవితంలో కర్మ ఫలం అనేది ఒకటి ఉంటుంది, అది అనుభవించాల్సిందే. నువ్వు తప్పిస్తే తప్పేది కాదది, నువ్వు వెయిట్ చెయ్యి, నేనున్నా, నా కూతుర్ని నేను వదిలేసుకుంటానా, నువ్వు వెయిట్ చెయ్యి, ఏం కాదు నేను చూసుకుంటాను. కానీ తల్లి మనసు